రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్న షూట్ తో 4-5 నెలల్లో చరణ్ ఫ్రీ అవ్వచ్చు. అయితే ఈ సినిమా అయిపోయాక చరణ్ ప్లాన్ చేస్తున్న సినిమా ఏంటి? ఆల్రెడీ సుకుమార్ తో సినిమా అనౌన్స్ చేసిన ఇప్పుడు సుక్కు ప్లేస్ లో ఇద్దరు కొత్త డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో బాలీవుడ్ డైరెక్టర్ కూడా ఉన్నాడు. మరి ఈ ముగ్గురిలో చరణ్ నెక్స్ట్ సినిమా చేసేది ఎవరితో? 2 నెలల క్రితం స్టార్ట్ అయిన ఈ సినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ స్పీడ్ చూసి ఈ సంవత్సరం దసరాకి సినిమా రిలీజ్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు జనాలు. దాంతో చరణ్ మహా అయితే 6 నెలల్లో ఫ్రీ అయిపోతాడని టాక్. మరి బుచ్చిబాబు సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక చరణ్ ఏం సినిమా చేస్తాడన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిజానికి ఈ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా చేయాల్సి ఉంది చరణ్ కి. అయితే ఇప్పుడు ప్లాన్ మారిందని లైన్ లోకి బాలీవుడ్ డైరెక్టర్ వచ్చినట్లు తెలుస్తోంది. చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో రంగస్థలానికి మించిన ఓ సినిమా రెడీ అవుతోందని అనౌన్స్ చేసింది టీం. అయితే కథకి బాగా టైం తీసుకునే సుకుమార్ 4 ఏళ్ల పాటు పుష్పతోనే ఉండి ఇంకా సక్సెస్ హ్యాంగ్ ఓవర్ లోనే ఉన్నారు కాబట్టి అంత త్వరగా చరణ్ కి స్టోరీ రెడీ చేయడం జరగదని తెలుస్తోంది. అందుకే చరణ్ సౌర్యవ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారంటూ టాక్ నడుస్తోంది. నానితో హాయ్ నాన్న మూవీ చేసి మంచి పేరు తెచ్చుకున్న సౌర్యవ్ చరణ్ తో సినిమా ఛాన్స్ దక్కించుకున్నారని తెలుస్తోంది. అసలు సుకుమార్ సౌర్యవ్ కంటే ముందే బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ తో సినిమా చేస్తున్నారని, అది కూడా భారీ మైథలాజికల్ మూవీ అన్న టాక్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వైరల్ అవుతోంది న్యూస్. లాస్ట్ ఇయర్ నిఖిల్ డైరెక్షన్ లో బాలీవుడ్ లో యంగ్ హీరోలతో చేసిన కిల్ మూవీ 100 కోట్ల కలెక్షన్లతో రికార్డు క్రియేట్ చేసింది. ఈ యాక్షన్ డైరెక్టర్ ఇప్పుడు చరణ్ కి ఇంటెన్స్ విజువల్ డ్రామా, యాక్షన్ ఉన్న మైథాలజీ స్టోరీ చెప్పారని, చరణ్ కి కూడా స్టోరీ నచ్చిందని బాలీవుడ్ న్యూస్. మరి చరణ్ అంతగా ఇంప్రెస్ అయితే ఎలాగూ సుకుమార్ సినిమా లేట్ అవుతుంది కాబట్టి ఈ బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేసే ఛాన్స్ లేకపోలేదంటున్నారు నెటిజన్స్.